షూట్ కి వచ్చిన తర్వాత మస్తు క్లోజ్ అయిపోయినాం అనుష్క. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తు. సో అన్న తెలుసు కదా మీకు, అన్న గొడ్డలనా మీరు కట్టప్ అంటే వెంట్రుకలు లేవని చెప్పేసి ఎవరు చూసలేనంట, ఎవరు మెసేజ్ చేసలేనంట మనోనికి. ఏంటి అట్లేమో ఇక్కడ నుంచి ఉన్నాయి, ఇక్కడ నుంచి. సో గైస్ షూట్ క్యాన్సల్ అయింది అని చెప్పేసి అనుకున్నాం మేము. అనుకొని ఇట్లా మా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి మళ్ళీ కాల్ చేసిర్రు, మళ్ళీ 2 to 9 కాల్ సీట్ ఉంది, ఎందుకు టైం వేస్ట్ చేసిరు, షూట్ కొట్టేద్దాం ఎట్లయినా అని చెప్పేసి అన్నారు. సో ఎండ మాత్రం 1 అవుతుంది టైము. పాపం కట్టప్ప గుండు చూడండి, సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. సో అదంతా ఓన్ కానీ మనం ఇంత ఎండకి ఇంత బాధపడుతుంటే మన విలేజ్లలో ఉండే రైతులు ఎంత బాధపడాలి. ఎండనక వాననక కష్టపడితేనే ఉంటారు. నిప్పనక నింగనక నీళ్ళనక అది ఉంటది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. సో వాళ్ళు ఎంత కష్టపడతారు చెప్పు. వాళ్ళు ఎంత అనాలి. ఇంత దానికి మనం ఎండ కొడుతుంది అంటున్నాం, బండి మీద పోయామని పొద్దున్న లేచి నుంచి ఎండ స్టార్ట్ అయింది కొద్ది సాయంత్రం వరకు వాళ్ళు కష్టపడితేనే ఉంటారు. వాళ్ళు కష్టపడితేనే మన పొట్ట నింపుతుంది. అది కరెక్టే. వాళ్ళు కూడా కష్టపడాలి. వాళ్ళ కష్టం వాళ్ళది, మన కష్టం మనది కాదు. వాళ్ళ కష్టం ముంగట మన కష్టం బేకార్ అంటున్నా నేను. ఆ విషయం కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే పని. వాళ్ళు పొద్దున్న టైం చేయాల్సిందే, మధ్యాహ్నం ఎక్కువ ఎండ కొడుతుంది అని చెప్పేసి మన సాయంత్రం అనుకోవచ్చు. వాళ్ళు వండుకోగలుగుతారు. నేను కూడా రైతు బిడ్డనే కట్టప్ప, నాకు తెలుసు అంతా. క్యాప్ వేసుకుంటున్నాడు మనోడు, ఎందుకంటే సూర్యుడు నన్ను ఎక్కువ కొడతాడు. గుండుంది కదా, కట్టప్పని డైరెక్ట్ గుండు మీదనే కొడుతున్నాడు. నాకైనా వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. కట్టప్పకి అయితే పాపం అప్పటి నుంచి చూస్తున్నా, ఇట్లా పెట్టుకొని వస్తున్నాడు. ఏం చేస్తాం అక్క, కవర్ కి పైసలు ఇవ్వాలా వద్దు కదా? అందరికి నేనేమన్నా కవర్ తీసుకున్నా పురానికి వాళ్ళ పైసలు తాగలేమా చూసే. ఏడికెళ్ళి వస్తారా మీరు అందరూ? కట్టప్ప క్యాప్ చూడండి, ఫుల్ రైడ్ వెళ్తున్నారు. చెప్పు పోలీసులు ఫుల్ రైడ్ వెళ్ళొద్దమ్మా, పోలీసులు ట్రిపుల్ రైడ్ వెళ్ళొద్దు అని చెప్పడం తప్పేనా? అవును భాయ్, నీకెందుకు చెప్పు. నువ్వు ఇప్పుడు సామాజిక బాధ్యత ఎందుకంటే ఏంటి? సామాజిక బాధ్యత. మరి ఈడ నిలబడు చెప్పొచ్చు ఒక రోజు మొత్తం. అన్న స్టాండ్ వేసుకున్నామనే చెప్పిన ఆయన. రోడ్ మీద కొడతారు భాయ్ నీకు ఎవరో ఒకరు. దండ అయితే కొట్టలేడు, భూమి పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. సొల్లు ఎదవ సొల్లు కబుర్లు. అర్థమైందా? అర్థమవుతుంది. కానీ ఇదంతా బాధ పక్కకు పెడితే ఎండ ఇంతగానం కొట్టొద్దు భాయ్. ఎప్పుడో 9 years బ్యాక్ వచ్చిందంట ఇంత ఎండ, మళ్ళీ ఇప్పుడు వచ్చిందా? మళ్ళా ఇప్పుడు ఏం చేస్తాం, తప్పదు. కాలాన్ని బట్టి మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. కాలాన్ని బట్టి మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఇక్కడ నుంచి ఇంకో మనకెంత 15 minutes పడుతుంది. లేవన్నా నీకు దండం చేస్తాం. అనవసరంగా ఈ జోలికి వెళ్ళొద్దమ్మా. సో గైస్ మొత్తానికి షూట్ లొకేషన్ కి వచ్చేసినాం. తిన్నారా? షూట్ అవుతుందా? సో గైస్ ఈ రోజు అయితే బిర్యానీ స్పెషల్. ఈ రోజు సో గైస్ ఈరోజు స్పెషల్ ఏంటి? సో ఈరోజు బిర్యానీ అన్నమాట అందరికి. బిర్యానీ తినవు కదా నువ్వు? నాన్ వెజ్ తినవు కదా? సార్ తినవు. బలగం నమస్తే. సూర్య భాయ్ ఫుడ్ తినేసాక కాసేపు రెస్ట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ అంతా సెటప్ చేస్తున్నాను. ఇక్కడ కెమెరా ఉంది, మేము కూడా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు. సో గైస్ నిన్న షూట్ అంతంత మాత్రాన అయింది. అండ్ ఈ రోజు అయితే వచ్చేసినాం పొద్దుగాల. సో మనోడు వాడిపడి తెప్పించింది ఇప్పుడే. సో ఏది ఇప్పుడు ఇచ్చిండు. సో అన్న తెలుసు కదా మీకు, అన్న గొడ్డలనా. సో అన్నది కూడా షూట్ ఉంది. సో అన్నకి మేకప్ ఇస్తారు ఇప్పుడు. సో గైస్ ఇది క్యాన్సిల్ అనుకున్నాం మొత్తానికి. మళ్ళీ మనం 2 to 9 షెడ్యూల్ వేసుకున్నారు అనమాట. సో షూట్ ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడే అందరు సెటిల్మెంట్ చేసేసిండు అన్న. సో ఇక్కడ దగ్గర ప్యాకప్ చేస్తారు. అంటే ఇక్కడ కష్టం ఏదైనా ఉంటే లైటింగ్ మ్యాన్స్ ఉంటారు కదా, కెమెరా పట్టుకునే వాళ్ళకి కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడిది ఇక్కడ ఎత్తడము, ఇక్కడ ఎత్తడము, మన టైంకి సెటప్ చేయడము,
కానీ చాలా కష్టం ఉంటది. సో ఇమ్రాన్ అన్న కూడా చాలా కష్టపడుతుండు, దాంతో పాటు పైసలు కూడా పెడుతుండు. అప్రోజ్ ఉన్నాడు, అప్పుడు ఖాళీ తిరుగుతా ఉంటాడు, ఏం పని చేయడు. వీరబాబు అన్న పెద్ద పులే అన్న పెగ్గేసిండు అనుకో వేరే ఉంటది కదా. చాలా కష్టపడి ఇంత ఎండల, ఇప్పుడు ఇంత 40 degrees ఎండలు ఉన్నాయి. సో ఆ ఎండలో కూడా మేము నిలబడి, మాకు ఎవరికి క్యారీ వ్యాన్లు అట్లా ఏం లేవు, చెట్ల నీడకు నిలబడి చాలా ఇష్టంగా చేస్తున్నాం. సో కట్టప్ప ఎవ్రీడే గుండె తీపించుకుంటుంది. ఏడికెళ్ళి వస్తారా మీరందరూ? వెంట్రుకలు ఉన్నాయి, మీరు కట్టప్ప అంటే ఖాళీ బట్టతలా ఉందనుకొని ఎవరైనా అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారేమో, కాదు. వెంట్రుకలు ఉన్నాయి, ఇట్లా చేయి పెడతా ఉంటే తాకుతుంది. షూట్ కోసం తీసుకున్నాడు అంతే. మీరు కట్టప్ప అంటే వెంట్రుకలు లేవని చెప్పేసి ఎవరు చూసలేనంట, ఎవరు మెసేజ్ చేసలేనంట మనోనికి. చేయండి అట్లా ఇక్కడ నుంచి ఉన్నాయి, ఇక్కడ నుంచి చింటానా చింటానా గైస్, చింటానా యాక్టింగ్ చింపేస్తాడు గైస్. చింటూ చింపుడు వాట్ ఏ కాంబినేషన్. 17 years నుంచి ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు నాకు చెప్పన్నా. 2001 డేట్ ఆఫ్ బర్త్ 1998. ఆధార్ కార్డ్ చూపిస్తాను. సరే మీరు ఇంత అనుకుంటే అంత, ఏం పర్లేదు నాకు. సో అదన్నమాట. అండ్ గైస్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఈరోజు సంగతి ఇదన్నమాట. జీవితంలో అయితే ఎక్కువ తగ్గులు అంటారు కదా, అది ప్రతి ఒక్క జీవితంలో లైఫ్ లో వస్తూనే ఉంటాయి. వాటిని మనము గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనకు బాధ వచ్చిందని చెప్పేసి బాధపడడము, హ్యాపీనెస్ వచ్చిందని చెప్పేసి హ్యాపీనెస్ అవ్వడం కాదు జీవితం అంటే. ఏం చెప్తున్నాను, పోతాను, నాకు ఇది వద్దు. మోటివేషన్ క్లాస్ చెప్పు, లేదా ఒక సెటప్ వేసుకొని చెప్తానే ఉండు. సో అట్లా ఏంటంటే జీవితంలో అన్ని జరుగుతుంటాయి, అన్ని ముందరికి వెళ్ళిపోవాలి తప్ప నేను ఎవరు అడిగిరు, ఎవరి జీవితం పోతుంది అడిగిరు. అందరు అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. సో టైం వచ్చినప్పుడు నీకు చెప్తే అర్థం కాదు. అది ఎవరైతే ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరికి అది వస్తుంది. సో ఫేస్ చేసినప్పుడు మెల్లమెల్లగా ఫేస్ చేస్తున్న కొద్ది ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటది అనమాట. కింద పడ్డాడు అంటే అర్థం చేసుకోవాలి. ఇది సూపర్ గైస్. పడ్డాడు ఎవ్వడు లేవకుండా ఉంటాడా, ఖచ్చితంగా లేస్తాడు. యాక్చువల్లీ ఒక మినిమం ఉంటాను. నిలబడ్డాడు అంటే పడ్డాడు పడ్డ తర్వాతనే వాడు నిలబడ్డాడు. పడ్డప్పుడు చాలా మంది నవ్వుతారు, నవ్వని నువ్వు లేచినప్పుడు 10 మంది సపోర్ట్ కొడతారు. ఎవ్వడు చచ్చిపోవడానికి రాలేదు, ఏదో ఒకరోజు చచ్చిపోతాడు. కానీ ఉన్న రోజులు లేకుండా అందరితో కలిసి ఉండాలి. కానీ నాకు ఇచ్చిన అదృష్టం ఏం చేశారు దేవుడు. వీళ్ళు ఏంటంటే ఈ షూట్కి వచ్చిన తర్వాత ఒక మంచి బాండింగ్. మేము ఈ షూట్ చేసే టైంలో కావచ్చు, ఎప్పుడైనా సరే మేము ఈ షూట్ మేము ముందు టచ్చే కొంచెం అంతా కాదు, కాకపోతే షూట్కి వచ్చిన తర్వాత మస్తు క్లోజ్ అయిపోయినాం అనుకుంటా. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తు. సో ముగ్గురం అంటే ఇక చెప్పలేము అంత క్లోజ్. మేమిద్దరం ఛాయ్ తాగి ఇంకా పోయినామని మనోడు కుళ్ళుకున్నాడు, నన్ను ఎందుకు పిలవలేదురా అని చెప్పి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అందరం క్లోజ్ అయినప్పుడు నేను చెప్పకుండా పోయారు. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా. సపోర్ట్ 0 ఉంటది, కంగ్రాట్స్ మిలియన్స్ ఉంటది. సపోర్ట్ ఎవరు రాడు, గెలిచిన తర్వాత 100 మంది వస్తారు. ఎవడైతే మన గురించి మాట్లాడే మన నోరు తీయాలి. ఏమంటారు కాకా? కరెక్ట్ చెప్పు. చలో నెక్స్ట్ వీడియో ఏంటిది మరి? నెక్స్ట్ వీడియో మన ముగ్గురం ఎడిగిన బయటికి పోదాం. ఓకే డన్. నన్ను అడితే అప్పటిదాకా బాయ్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.